హాయ్ మామ. నేను ఈరోజు ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడాలనుకుంటున్నా. జాబు నీకు మనీ మాత్రమే ఇస్తుంది. జాబు నీకు కంఫర్ట్ని ఇవ్వదు. జాబు నీకు ఇండిపెండెన్స్ని ఇవ్వదు. జాబు నీకు ఒక స్వేచ్ఛను, డబ్బు సంపాదించే మార్గాన్ని ఇవ్వదు. నువ్వు నేర్చుకోవాల్సింది స్కిల్. గుర్తుపెట్టుకో. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కంఫర్ట్ జోన్ వదిలేయాలి. జాబ్ నుంచి నువ్వు పక్కకు రావాలనుకుంటే, కంఫర్ట్ జోన్ అనేది ఏంటంటే, నువ్వు ఏసీలో కూర్చొని ప్రశాంతంగా నాకు 50,000 వస్తే చాలు, ₹1,00,000 వస్తే చాలు అనుకుంటున్నావా? అయితే నువ్వు స్ట్రక్ అయిపోయినావు. స్ట్రక్ అయిపోయినావు తెలుసా? జాబ్లో. ఎందుకో తెలుసా? మంత్లీ ఈఎంఐలు కూడా నిన్ను స్ట్రక్ చేసినాయి. ఇంకో విషయం ఏందో తెలుసా? అరే నాకు ఈ వచ్చిన ఇదన్నా చాలరా నాకు అనుకునే స్థాయిలో నువ్వు ఉన్నావు. ఎందుకంటే ఈ 50,000 ₹1,00,000 వస్తే నువ్వు నీ ఫ్యామిలీకి సరిపోయేటంత నీ జాబ్ ఓనర్గా నీకేం చెప్తుండు, నీకు ఇంతే చాలు, నీకు ఇంతకంటే ఎక్కువ సీన్ లేదు, నీ జీవితము ఏంది అంటే ఇంతకంటే ఎక్కువ సీన్ ఉండదు, నువ్వు సంపాదించేది నీకు ఇదే ఎక్కువ అని వాడు చెప్తున్నట్టు. అని నువ్వు అక్కడే స్ట్రక్ అయిపోతావా? అక్కడే జీవిస్తావా? అక్కడే ఆలోచన చేసుకుంటూ కూర్చుంటావా? మామ, నువ్వు ఫస్ట్ బయటికి రావాల్సింది కంఫర్ట్ జోన్ నుంచి. మామ, కంఫర్ట్ జోన్ అంటే ఏంది అంటే, కంఫర్ట్ జోన్ అంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేజినెస్. ముందు నిన్ను నువ్వు జయించు. నిన్ను నువ్వు ఎలా జయిస్తావు అంటే, ఫస్ట్ నువ్వు జయించేది ఆకలిని. ఆకలికి ఒక పూటకు ఆకలితో ఉంటే నిన్ను నువ్వు జయిస్తావు ఖచ్చితంగా. ఎందుకు అంటే, నిన్ను ఏం చేస్తుంది అంటే, ఈ ప్రపంచము, ఈ జాబు, ఇదంతా నిన్ను ఒక రిస్ట్రిక్షన్ జోన్లో పడేస్తుంది. అరే నీ స్థాయి ఇంతేరా అని ప్రతి ఒక్కరు చెప్పుకునేలా చేస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడైతే జాబ్లోంచి బయటికి రావాలనుకుంటావో ఫస్ట్ నీవు చేంజ్ కావాలి. ఎందుకు అంటే, నీ చేంజ్ అనేది నీకు ఉంటే ఆటోమేటిక్గా నువ్వు ఎదుగుతున్నట్టే. ఎందుకు చెప్తున్నాను అంటే, కంఫర్ట్ జోన్ అంటే 3 పూటలు తిని ఏసీలో కూర్చొని ఏదో పొట్ట పెంచుకొని పెళ్లి చేసుకొని పిల్లలతో ప్రశాంతంగా చాలు 50,000 ₹1,00,000 అనుకోవడం కాదు. అది కాదు. స్కిల్ నేర్చుకోవడం అంటే, నీకు ఒక భూమి ఉంది మామ, నీకు ఒక ఫామ్ ఉంది, నీకు ఒక ల్యాండ్ ఉంది. దాంట్లో ఏది పండిస్తే నీవు నేర్చుకున్న స్కిల్కి ఉపయోగపడుతుంది, ఏది పండించి దాంట్లో పండించి లేకపోతే నువ్వు మార్కెటింగ్ ఎట్లా చేసుకోగలుగుతావు అని చెప్పేదే స్కిల్. అది నేర్చుకోవాలి. లేకపోతే కంటెంట్ క్రియేషన్ ఇంట్రెస్ట్ ఉందా? ఎడిటింగ్ నేర్చుకో. ఇంకా ఏమన్నా ఇంకా ఎదగాలని ఉందా? ఇంకా ఎదగాలి అంటే కొంచెం ప్రతి ఒక్కడు ఎక్కడ స్ట్రక్ అయిపోతారంటే, లేకపోతే వామనే దీంట్లో చేయకపోతే నాకు వెళ్ళదు నీకు వాస్తవం. అది చేసుకుంటూ నువ్వు ఇంకో స్కిల్ నేర్చుకోవాలి. అంటే జాబు సడన్గా మానేయడం కాదు, మానేయమని చెప్తలేను, రోడ్డు మీద పడమని చెప్తలేను. అది చేసుకుంటూ ఇంకో పని నేర్చుకోవడం ఉత్తమం. మల్టీ టాస్కింగ్లు ఉండాలి. మల్టీ టాస్కింగ్ అంటే ఏంది? అరే నాకు ఏది ఉపయోగపడుతుంది ఈ సమాజంలో, నేను ఇంకోటి దాన్ని కూడా ఎట్లా ఆలోచించాలి, నేను మల్టీ టాస్కింగ్లో ఎట్లా యూజ్ చేసుకోవాలి, నా అమౌంట్ నేను ఎట్లా వాడుకోవాలి, నేను ఎట్లా బాగుపడాలి, ఇది ఉండాలి జీవితంలో. అంటే ప్రతి మనిషి ఏం ఆలోచిస్తాడే, నాకు ఒక కారు ఈఎంఐ ఉండాలి. అరే ఈఎంఐలు అనేవి మిమ్మల్ని బానిసత్వం చేస్తున్నాయి తెలుసా? ఈఎంఐ నిన్ను స్ట్రక్ చేస్తుంది. నువ్వు నమ్ముతావా? ఈఎంఐ నిన్ను హోల్డ్ చేస్తుంది లైఫ్లో. నువ్వు తెలుసుకుంటావా ఈ విషయం? ఈ మాటలు మస్తు చెప్తాము, నా ఏజ్ పోతుంది, నాది అది పోతుంది, నాది ఇది పోతుంది అని తెలుసుకోలేకపోతున్నావు. కానీ ప్రపంచంలో చాలా స్కిల్స్ ఉన్నాయి బతకడానికి. ప్రపంచంలో చాలా స్కిల్స్ ఉన్నాయి. స్కిల్ను నమ్ముకుంటే డెవలప్ అవుతావు, స్కిల్ను నమ్ముకుంటే ఎదుగుతావు. అంటే నువ్వు జాబ్ చేసుకుంటూ ఒక స్కిల్ నేర్చుకో అనేది నేనేమంటున్నంటే, నువ్వు జాబ్ చేసుకుంటూ ఎడిటింగ్ నేర్చుకో, నువ్వు జాబ్ చేసుకుంటూ ఫార్మింగ్ ఎట్లా చేయాలి నేర్చుకో. నీకు భూమి ఉంటుంది కాబట్టి. నువ్వు జాబ్ చేసుకుంటూ రెస్టారెంట్లో ఒక చెఫ్ ఏం వర్క్ చేస్తాడు, వంటలు ఎట్లా చేస్తాడు, ఆ వర్క్ నేర్చుకో. జాబ్ చేసుకుంటూ ఇంకొకటి ఫ్రీలాన్సింగ్ నేర్చుకో. జాబ్ చేసుకుంటూ సాఫ్ట్వేర్ నేర్చుకో. అది కూడా నువ్వు ఆన్లైన్లో వేరే వాళ్ళకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తావు అని చెప్పేసి అది నేర్చుకో. సో ఇది మామ నేను చెప్పేది. ఏమంటున్నా అంటే,
నీ స్కిల్ అనేది ఎవరికన్నా యూజ్ అవుతుంది, ఎవరికన్నా యూజ్ చేస్తున్నారు, నీ స్కిల్ నీ దగ్గర ఉన్నది బయటోడికి యూజ్ అయ్యేటట్టు ఉంది అనుకుంటే వాడికి ఎలా అమ్మాలో నేర్చుకో. నువ్వు అప్పుడు ఆటోమేటిక్గా బాగుపడతావు. ఫస్ట్ కంఫర్ట్ జోన్ మామ, ఫస్ట్ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రా. లేదు నాకు స్కిల్ నేర్చుకున్నా నాకు జాబ్ కంటే స్కిల్లో తక్కువ మిగులుతుంది, స్కిల్ నేర్చుకున్నా నాకు తక్కువ వస్తుంది అనుకుంటే కూడా నువ్వు స్కిల్ మీదనే ఉండు, జాబ్ మీది కాదు. జాబ్ అంటే ఏంది అంటే నిన్ను పర్మనెంట్గా ఒక బానిసం చేస్తుంది. నువ్వు ఒక స్లేవరీ, కార్పొరేట్ స్లేవరీ నువ్వు. సో నేర్చుకునేది ఏదైనా ఖచ్చితంగా ఉపయోగించుకునేటట్టు ఉంటే దాని మీద పెట్టుబడి పెట్టుకో, నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకొని ముందలికి పో. ఫస్ట్ 6 months నీది కాదు మామ, ఫస్ట్ 3 months నీది కాదు, ఫస్ట్ ఒక 1 year నేర్చుకుంటావా అది కూడా నీది కాదు. నేర్చుకున్న తర్వాత దాని తర్వాత వచ్చే రూపాయి 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 రూపాయి, దాని తర్వాత వచ్చే సంపాదన, దాని తర్వాత వచ్చే జీవితం నీది. ఇది లైఫ్. నీ జాబు నీ పరిస్థితి ఎట్లుంటుంది అంటే ఒకటి చెప్తా చూడు మామ. సడన్గా ఓ రోజు మేనేజర్ వస్తాడు, మేనేజర్ వచ్చి యు ఆర్ ఫైర్డ్ అంటాడు. యు ఆర్ ఫైర్డ్ అంటే నువ్వు ఆ రోజు నీ జీవితం మొత్తము భూమి మీద పడిపోయినట్టు, నీ జీవితం ఆగమైపోయినట్టు, నీ జీవితం ఇంకా నువ్వు దేవునికి పనికిరానట్టు నిన్ను ఒక డైలమాలు ఉంచుతుంది ప్రపంచం. అంటే ప్రపంచం కాదు, నీ జాబు. సో వాడు నిన్ను మానసికంగా దాని మీద ఆధారపడేటట్టు చేసుకున్నాడు. అది వాని టాలెంట్. నీకు జాబ్ ఉంది కదా అని చెప్పేసి ఎవడో నీకు ఈఎంఐ ఇస్తున్నాడు, ఒక బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తున్నాడు అంటే అది వాడి టాలెంట్. సో వాళ్ళ టాలెంట్ వాళ్ళు చూపిస్తున్నప్పుడు నువ్వు స్టక్ అయిపోతున్నావు, ఆటోమేటిక్గా స్టక్ అయిపోతున్నావు, లోపలికి వెళ్ళిపోతున్నావు, బయటికి వస్తలేవు. మనిషి కోరికలకు నిర్బంధం ఉండాలి. ఫస్ట్ కోరికలకు నిర్బంధం ఉండాలంటే నిన్ను నువ్వు జయించాలి మామ. నిన్ను నువ్వు ఎట్లా జయిస్తావు? నిన్ను నువ్వు ఎట్లా జయిస్తావంటే కోరికల్ని అదుపులో పెట్టుకోవాలి, ఆలోచనల్ని అదుపులో పెట్టుకోవాలి, ఆకలిని జయించాలి ఫస్ట్. ఇది నిన్ను నువ్వు జయించే ఆలోచన. ఈ కార్పొరేట్ స్లేవరీ ఎట్లుంటుంది అంటే నిన్ను ఇంకా సడన్గా ఇంకా అంటే ఈ నా జాబ్ పోయింది, నేను ఎట్లా బతకాలి, సడన్గా నా మేనేజర్కి నువ్వు బకెట్ పడుతుంటావు ప్రతిసారి. ఎందుకు అంటే సార్ నా జాబ్ తీసేస్తారేమో, బకెట్ పట్టాలి, నాది అది తీసేస్తారేమో, బకెట్ పట్టాలి, నాది ఇది తీసేస్తారేమో, బకెట్ పట్టాలి. నేను ఏమంటున్నాను అంటే జాబు చేసేటప్పుడే నువ్వు ఏం చేయాలంటే నీ నీడ్స్కి కొంచెం పైసలు పక్కకు పెట్టుకొని నీ స్లేవరీ నుంచి బయటికి రావాలి. ఎట్లా అంటే ఈ డబ్బుని నేను దేనికి ఉపయోగించుకోవాలి, ఈ డబ్బుని నేను ఎక్కడ పెట్టుబడి పెట్టుకోవాలి, నేను నేర్చుకున్న దాని మీద నా మీద నాకు నమ్మకం ఉందా. సో నీ స్కిల్ మీద ఎక్స్పీరియన్స్ అయిపోయి నువ్వు ఫుల్ స్కిల్డ్ ఉన్నావు, నువ్వు ఎక్స్పీరియన్స్ వస్తుంది నీకు, దాంట్లో నీ మీద నువ్వు పెట్టుబడి పెట్టుకో. కంటెంట్ క్రియేషన్ నేర్చుకున్నావా, ఎడిటింగ్ నేర్చుకున్నావా, ఒక కంటెంట్ క్రియేషన్కి ఏమేమి కావాలో పెట్టుకో. ఫార్మింగ్ నేర్చుకున్నావా, వెళ్ళు భూమిలో వెళ్ళి అది నేర్చుకున్నావు కదా, వెళ్ళి అక్కడ నువ్వు నీ పని అనేది స్టార్ట్ చేసి దాంట్లో సక్సెస్ సాధించాయి. ఇంకోటి ఏంటి, ఫుడ్ కుకింగ్ నేర్చుకున్నావా, పెట్టుకో, వెళ్ళు రోడ్డు మీద పెట్టు, ఏం కాదు. నిన్ను ఎవ్వడు చిన్నగా చూసేటోళ్ళు లేడు ప్రపంచంలో, నిన్ను చిన్న చేసేటోళ్ళు లేరు. ఇంకోటి ఏంది, ఇంకా చాలా ఉన్నాయి ప్రపంచంలో నేర్చుకొని దిగాలంటే. కానీ నీ స్లేవరీ ఏం చేస్తుంది అంటే నిన్ను ఎదగకుండా, నిన్ను ఆలోచన పనివ్వకుండా నీ స్లేవరీ ఏమైపోతుంది అంటే ఈఎంఐలు తీసుకోవాలి, ఈఎంఐలు తీసుకొని ఇల్లు కట్టుకోవాలి, ఇట్లా అట్లా ఇట్లా అట్లా. ఇంతేనా నీ లైఫ్? దీని నుంచి బయటికి రామమ్మా, బయటికి వచ్చి బాగుపడు.